కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో పాటు పేలవ బ్యాటింగ్ తమ ఓటమిని శాసించిందని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో ఆదివారం జరిగిన ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో టైటిల్ గెలిచే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ రన్నర్-అప్ తో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన ప్యాట్ కమిన్స్ కోల్కతా నైట్ రైడర్స్ అసాధారణ ప్రదర్శనే తమ విజయావకాశాలను దెబ్బతీసిందన్నాడు. ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా కేకేఆర్ బౌలర్లదేనని చెప్పాడు. కేకేఆర్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మేం బ్యాటింగ్లో దారుణంగా విఫలమయ్యాం. మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం. కేకేఆర్ బౌలర్ల ధాటికి పూర్తిగా చేతులెత్తేశాం. వారు ఏ దశలోనూ మాకు అవకాశం ఇవ్వలేదు. అహ్మదాబాద్ మాదిరే మరోసారి మమ్మల్ని మట్టి కరిపించారు. ఇది చాలా కఠినమైన వికెట్. ఇది ఏమాత్రం 200+ రన్స్ చేయాల్సిన వికెట్ కాదు. మేం 160 పరుగులు చేస్తుంటే పోరాడేందుకు అవకాశం లభించేది. ఈ సీజన్లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మా బ్యాటింగ్ చాలా భీకరంగా సాగింది. 250+ రన్స్ను మేము 3 సార్లు చేశాం. ఇది మాకు చాలా గొప్ప సీజన్. అయితే జట్టులోని చాలా మందితో నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఆడలేదు, కలిసి పని చేయలేదు. సన్ రైజర్స్ అద్భుతమైన జట్టు. సపోర్ట్ స్టాఫ్ కూడా అసాధారణ పనితీరు కనబరిచారు. ఈ టోర్నీ మాకు అద్భుతంగా సాగింది. భారత్లో మేము చాలా మ్యాచ్లు ఆడినా అవి టీమిండియా ఫ్యాన్స్ ముందు ఆడినవే. కానీ ఐపీఎల్ కారణంగా మాకు మద్దతుగా నిలిచిన అభిమానుల మధ్య ఆడే అవకాశం దక్కింది అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.